విజయవాడ పోరంకిలో పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. థ్యాంక్ యూ రాణి. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు అలాగే ఉపాధ్యాయుల మధ్య సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిలో ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ కూడా పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాల్గొన్నారు. పేరెంట్స్ మీటింగ్కి సంబంధించి ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కలెక్టర్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమం, అలాగే ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇది రూపకల్పన చేసింది. అంటే పైకి మనకి ఇది పేరెంట్స్ మళ్ళీ టీచర్స్ మధ్యలో ఏదో ఒక ఇంటరాక్షన్ మాత్రమే ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ బట్ ఇది లోతుకు వెళ్తే ఇది పిల్లల క్రియేటివిటీని కూడా బయటకు తీసుకొని వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి మేము చెప్పాము, పేరెంట్స్కి మీరే ఇన్విటేషన్ తీసుకొని ఇవ్వండి అని. చూడండి, ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి అనుకున్న ఒక స్టూడెంట్ ఇండస్ట్రియలిస్ట్ సూట్ చేసి ఒక ఇన్విటేషన్ చేశారు. డాక్టర్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్ పేరెంట్కి ఇలాంటివి చేశారు యాక్చువల్లీ. మళ్ళీ ఇంకొక పెద్ద చదివి పిహెచ్డి అలా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చేశారు. అంటే పిల్లల క్రియేటివిటీ కూడా దీంట్లో బయటకు వస్తుంది. దాంట్లో మళ్ళీ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని ప్రతి స్టూడెంట్కి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంట్లో ఆ పిల్లవాడు అంటే అకాడమిక్ మాత్రమే కాకుండా పిల్లవాడు ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది ఏంటి అని టీచర్స్ అబ్జర్వేషన్స్ని కూడాను నమోదు చేస్తూ దాన్ని పేరెంట్స్తో కూడాను పేరెంట్స్ని పిలిపించి ప్రతి పేరెంట్కి ఆ స్టూడెంట్ గురించి చెప్తూ ఉన్నారనమాట. యాక్చువల్లీ ఆయన ఏ దాంట్లో ఇంకా ఇంప్రూవ్ అయితే ఏ క్షేత్రంలో రాణించగలుగుతారు ఏంటి అని. ఇది చాలా వినూతనమైన ఒక ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. టీచర్స్ కూడా చాలా దీనిపైన శ్రద్ధ తీసుకొని అందరూ చేస్తున్నారు ఈ స్కూల్లో. అండ్ ఎంటైర్ స్కూల్లో ఒక పండగ వాతావరణం నెలకొల్పింది అంటే తప్పు లేదు. సో ఈ ఖచ్చితంగా పేరెంట్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. అంటే ఈ స్కూల్ అభివృద్ధి కోసం ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అని దాన్ని కూడా క్రోడీకరించి జిల్లా స్థాయిలో ఏమేమి మనం సార్ట్అవుట్ చేయగలుగుతామో సార్ట్అవుట్ చేస్తాము. రాష్ట్ర స్థాయిలో డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టాల్సింది డిపార్ట్మెంట్ దృష్టిలో పెడతాము. బట్ టు ఎండ్ నాకు చాలా హ్యాపీ ఏమంటే పిల్లల ఒక ఉత్సాహం కనిపిస్తుంది. నేను నా పేరెంట్కి ఇన్విటేషన్ ఇచ్చాను అని, నేనేదో ఒకటి అచీవ్ చేస్తాను అనే స్పిరిట్ అయితే అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. సో ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ. మనతో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈరోజు పేరెంట్స్ అలాగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీట్ జరుగుతుంది? మీరు ఎట్లా చదువుతున్నారు ఏంటన్నది కూడా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వివరిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ సార్. కలెక్టర్ సార్ ఇవాళ ఇక్కడికి వచ్చి మాతో టైం స్పెండ్ చేయడం వీఆర్ సో హ్యాపీ సార్. అండ్ మా చేతులతో మా పేరెంట్స్కి ఇన్విటేషన్ చేసి ఇవ్వడం కూడా మేము ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. అలాగా ఎట్లా చదువుతున్నారు నాన్న? అయితే మేము బాగా చదువుకుంటున్నాం సార్. ప్రస్తుతం మా కలెక్టర్ సార్ సమయం కూడా మా కోసం కేటాయించినందుకు ఆనందంగా ఉంది. ఇన్విటేషన్స్ కార్డు కూడా మా పేరెంట్స్కి మా ద్వారాగా చేసి పిలవడం క్లాస్లో చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు సార్ మోటివేషన్స్ క్లాసులు కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ మీట్కి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? సాధారణంగా పేరెంట్స్ మీట్ అనేది ప్రైవేట్ స్కూల్లోనే జరుగుతూ ఉంటుంది, కానీ ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్స్లో ఈ పేరెంట్ మీటింగ్ అనేది నిర్వహిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మీటింగ్ ఎప్పుడు పెడతారండి, బాగుంటుంది. హెచ్ఎం మేడం కానీ టీచర్స్ కానీ సార్ వాళ్ళు కానీ అందరూ కూడా బాగా అసలు పిల్లలకి అన్ని విషయాల్లోనూ బాగా చెప్తారు. టీచర్స్ అందరూ కూడా ఆడపిల్లల గురించి కానీ మగపిల్లల గురించి అయినా సరే, చదువు విషయంలో అయినా సరే బాగా చెప్తారండి. తర్వాత వాళ్ళకి చదువు పరంగా కాకుండా వేరే విషయాల్లో కూడా ఇలా ఉంటే మంచిది అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారండి కొన్ని విషయాలు. అందులో మాత్రం మేము బాగా రెస్పాండ్ అవుతారు. ముందు మేడమ్స్ కానీ సార్ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో ఇట్లానే చూసుకుంటారు మా పిల్లలందరినీ కూడా. అందులో మాత్రం మాకు హెచ్ఎం మేడం కూడా బాగా చూస్తారు, ఇట్లాంటివి బాగా అన్ని తీసుకుంటారు. ఈరోజు పేరెంట్స్ మీటింగ్కి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మీ పాప కానీ లేకపోతే బాబు కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుసుకున్నారు కదా, ఎట్లా ఉంది గ్రోత్? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా మంచిగా చూసుకుంటారు స్కూల్లో, బాగుంటుంది. టీచర్స్ కానీ హెచ్ఎం టీచర్ కానీ మేము ఏదన్నా అడిగినా రెస్పాండ్ అవుతారు తొందరగానే. చాలా బాగుంటుంది సార్ ఇక్కడ స్కూల్లో. సాధారణంగా ప్రైవేట్ స్కూల్లోనే ఎట్లాంటివి చేస్తూ ఉంటారు, ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఇంత భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అదంతా అందరి ప్రోద్బలంతో చాలా బాగా కష్టపడి చేస్తున్నారు సార్. బాగుంది సార్ ఇదంతా ఇలా చేయటం. మీ స్కూల్కి ఈరోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లాంటి ఏర్పాటు చేశారు? అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకి ఏ విధంగా చెప్తున్నారు? గవర్నమెంట్ కోఆపరేషన్ ఏ విధంగా ఉంది?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ మీటింగ్కి కలెక్టర్ గారు వచ్చినందుకు మాకందరికీ చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్గా ఇదంతా పండుగల సీజను, డిసెంబర్లో క్రిస్మస్, తర్వాత న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతిలో వస్తాయి. కానీ మా పాఠశాలకి ఈ పండుగ అనేది చాలా ముందుగా వచ్చింది. ఇది మాకు చాలా పెద్ద పండుగ. ప్రతి ఏడు మేము పేరెంట్స్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నప్పటికీ ఒక పండుగ వాతావరణంలో ఇంత ఉత్సాహభరితంగా చేసుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్టు పేరెంట్స్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ కూడా, మేమంటే ప్రతిసారి వస్తారు, ఒక 200 పేరెంట్స్ వస్తారు, కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కొక్కరు వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ ఇలా ఒకేసారి గ్యాదర్ అయ్యి ఒక ఉత్సాహభరితమైన పండగ వాతావరణంలో జరుపుకోవడం అనేది మాత్రం ఇదే మొదటిసారి. కానీ చాలా పేరెంట్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మా పిల్లలకి మేము ఈ ఇన్విటేషన్ కార్డ్స్ రెడీ చేయడానికి ఒక చిన్న కాంపిటీషన్ రైజ్ చేశాము. క్లాస్ వైజ్ మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంట్రీస్ తీద్దామనేసరికి వాళ్ళు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రతిసారి కూడా వాళ్ళు క్రియేటివ్గా చాలా చేస్తారు. కానీ ఈసారి ఇంకా కూడా క్రియేటివ్గా చాలా కార్డ్స్ని ఇలా చేసి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇవన్నీ పేరెంట్స్కి వాళ్ళు చూపించి అక్కడి నుంచి వాళ్ళని ఇన్విటేషన్స్ పెట్టి వారం నుంచి మేము పేరెంట్స్ని రమ్మనమని చెప్పి కబురు చేసాం. అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాగే పాఠశాల అభివృద్ధి కోసం పనిచేసే దాతలు, పూర్వ విద్యార్థులు అందరినీ కూడా మేము పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇలాంటి వాతావరణంలో పేరెంట్స్ మీటింగ్స్ జరగడం వల్ల ఖచ్చితంగా పాఠశాల అభివృద్ధికి అది చాలా ఉపయోగపడుతుంది. మా 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ గోయింగ్ కాబట్టి వాళ్ళకి చాలా ప్లాన్డ్గా 100 days యాక్షన్ ప్లాన్ అనేది మాకు డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఆ 100 days యాక్షన్ ప్లాన్ని మేము అమలు జరుపుతున్నాము. మా పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా 600 టార్గెట్ పెట్టుకోవాలని చెప్పేసి మోటివేషన్ తోటి మేము మోటివేషనల్ స్పీకర్స్ని కూడా మధ్యలో పిలిపించి 10th క్లాస్ వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు కలెక్టర్ గారు మాకు వచ్చి మా పిల్లల్ని 10th క్లాస్ విద్యార్థుల్ని మోటివేట్ చేయడం వల్ల మరింత వాళ్ళు ఉత్సాహంతో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి, అలాగే వాళ్ళు సక్సెస్ సాధించడానికి ఇది ఇంకా ఉపయోగపడుతుంది. ఈ పేరెంట్స్ మీటింగ్ కానీ ఇవాళ మాకు కలెక్టర్ గారు పాల్గొనడం కానీ ఇదంతా కూడా మా పాఠశాల అభివృద్ధికి అలాగే పిల్లల సక్సెస్కి చాలా దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మొత్తంగా కృష్ణా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఈరోజు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంగి గ్రామంలో హై స్కూల్లో నిర్వహిస్తున్న పేరెంట్స్ మీటింగ్కి పేరెంట్స్ అలాగే అధికారులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేశారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటన్న అంశాలను కూడా అధ్యాపకులు తెలుసుకుంటున్నారు. ఈరోజు కలెక్టర్ ఇచ్చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, అలాగే విద్యా వ్యవస్థలో ఇంకా తీసుకురావాల్సిన మెలకువలు, అలాగే విద్యార్థులు చూపుతున్న ప్రతిభను చూడడం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంకా భారీ ఎత్తున పేరెంట్స్ మీటింగ్ అనేది నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా పేరెంట్స్ మీటింగ్ అనేది నిర్వహిస్తూ ఉంటారు, కానీ ఈ స్థాయిలో నిర్వహించడం అనేది ఇదే మొట్టమొదటిసారి. తమ పిల్లలు చాలా బాగా చదువుతున్నారంటూ కూడా తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, పోరంగి, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లా.